ఇప్పుడు మీరు ఓపెన్ గా చెప్పండి, మీరిద్దరు స్నేహితుల ప్రేమికుల? అర్థమైంది సార్, ఎంట్రుకలు నిక్కవచ్చుకుంటాయి ఇక్కడ. ప్రేమికులు అండి, మరి లివింగ్ టుగెదర్ లో ఫ్రెండ్స్ ఎందుకుంటారు? ప్రేమికులే. ఫంటాస్టిక్ లేత లేత లవ్ స్టోరీ. ఇంకా ఏంటి మీ ఇద్దరికి? మేబీ నాకు ఒకటి అనిపిస్తుంది, గత జన్మలో మేము ప్రేమికులుగా విడిపోయి ఉంటాం, అందుకే ఈ జన్మలో కలిసాము. ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా. నన్ను చంపాలని కూడా ప్రయత్నం చేసి ఆమె భర్తని చాలాసార్లు చంపాలని ట్రై చేసింది, దమ్ములతో కొట్టడం, పడుకునేటప్పుడు ఒకసారి పిల్లో తల మీద పెట్టిందంట. అలాగే కింద రూమ్ లో డోర్ లాక్ చేసుకుని పడుకునేవాళ్ళు. ఇంటికి ఇన్వైట్ చేసి ఫుడ్ లో పాయిజన్ పెట్టండి అని చెప్పిందంట ఒక లాయర్ కి. అప్పుడు అలాంటి విషయాలు నాతో ఫ్రెండ్లీగా షేర్ చేసుకునేవాళ్ళు. ఒకసారి అమ్మాయి లుక్స్దండి. సో నన్ను ఒక ఇదిగా చూపించి ఆమె శ్రీను గారి మీద కూడా ఎలిగేషన్స్ చేసి తను ఒంటరిగా ఉన్నప్పుడు ఇది అప్పటికే నేను కూడా హస్బెండ్ వల్ల కొంచెం దూరంగా ఉన్నాను కాబట్టి అప్పటికే మా ఇద్దరి మధ్య ఎలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి తను ఒంటరిగా ఉండిపోయారు, నేను ఒంటరిగా ఉన్నాను. సో తనకి ఆవిడ అప్పటికే డైవర్స్ కావాలని అడిగింది. సో డైవర్స్ ఇచ్చేయండి, విడిపోదాం, సెటిల్మెంట్ కూడా అడిగింది అప్పటికే. ఇప్పుడు తన అవి ఓపెన్ గా చెప్పట్లేదు, తన దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అప్పటికే సెటిల్మెంట్ కావాలని, డైవర్స్ కావాలని తను అడిగింది. సో తను అప్పుడు ఇండివిజువల్ గా ఉందామని డిసైడ్ అయినప్పుడు తన మీద అభిమానంతో, తన మీద ఉన్న నాకు ఇష్టంతో తనతో పాటు నేను ఉండాలని డిసైడ్. అంటే మేబీ నాకు ఒకటి అనిపిస్తుంది, గత జన్మలో మేము ప్రేమికులుగా విడిపోయి ఉంటాం, అందుకే ఈ జన్మలో కలిసాము. కలుపుతున్నారు కానీ తొందరగా కలపాల్సింది ఆలస్యంగా. ఇప్పుడే అవసరం సార్. ఇప్పుడు చెప్పించని నన్ను నా గతం ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నా సమస్యకి ఇప్పుడు నాకున్న ఇక్కడి నుంచి నా జీవితానికి ఒక తోడు నువ్వేనట ఇకపై నా జీవితం. బోడిగుండా అయిపోయినాక వచ్చినారు ఆవిడ దగ్గరికి. ఎందుకు అడుగుతుంటానిక? ఏం పర్వాలేదు. అందుకే నాకు ఒక పాట గుర్తొచ్చింది. ఇప్పుడు నేను మర్చిపోయిన చిన్నతనంలో నేను నిక్కర్లేసుకుని తిరుగుతున్నానేమో, అప్పుడు నాకు తెలియదు కానీ ఏంటది, కరిగిపోయాను కర్పూరా అమ్మ 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 అమ్మ. ఏమి పాట! ఆ పాట వినాలకే నాకు నా పాత రోజులు, నా కాలేజ్ డేస్ కూడా గుర్తొచ్చాయి. ఆ పాట మా జీవితం. మీరిద్దరు తిరుమలకు వెళ్ళారు, ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారంట. అసలు అదే మీరు కూడా అలాంటి మాట్లాడితే బాగోలేదు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్యా. మిగతా వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది అంటూ, మీ వయసు కొంచెం గౌరవించే మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్రీ వెడ్డింగ్ షూట్ మీరు చూసారా? అటు చూడు బే. వయసు ఆయన వయసు కాదండి. ఏ వయసు అయినా ప్రీ వెడ్డింగ్ అంటే మీ మీద నాకు వచ్చి గౌరవం ఉంది, గౌరవప్రదంగా చెప్తున్నాను. ప్రీ వెడ్డింగ్ షూట్ మీరు ఎక్కడైనా చూసారా మా ఇద్దరిది? తెలియదు, తెలిసినా నీకు చెప్పను. నేను చూడలేదు మేడం. అంటే వేశారు కదా న్యూస్, అక్కడ మీరు ఎక్కడైనా సరే ఏ వీడియోలైనా ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో వేసి న్యూస్ పెట్టారా? తప్పు 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 తప్పుగా వంశీ రోజు తను ఏమనుకుంటాడా వంశీ? తన గురించి నాకు అసలు అర్థం కావట్లేదు. చూపించమనండి ఆ ఫ్యామిలీలో. తెగ పెట్టేస్తుంటే వీడియోస్ పెట్టి చేసేస్తుంటాడు కదా వంశీ. ఆమె ఎవరో ఒకటి వచ్చి చెప్తుంటది, వంశీ గారు ఆమె చెప్పిందండి ప్రీ వెడ్డింగ్ షూట్. ఎక్కడ చెప్పాను చెప్పమానండి ఆవిడకి, నేను ప్రీ వెడ్డింగ్ షూట్ చేశానండి ఎక్కడని చెప్పానా? న్యూస్ లక్ష్మి ఈ వంశీ ఏం మాట్లాడుతున్నారండి? ఆడపిల్లలు కదా వాళ్ళు. వీళ్ళ చరిత్రలు తీస్తే నేను తీసి ఓపెన్ చేసేయగలను. జరాగు మస్తు ఎమోషన్ గా మాట్లాడు, గుండె పట్టేసినట్టుంది, ఆగు. చేస్తే చాలా వస్తాయి సీన్లోకి. ఆ వంశీకి నేను క్లియర్ గా చెప్తున్నాను, దరిద్రం అంటున్నాడు. అలా కనిపించిన ప్రతిదాని మీద ఆశపడితే అది అసహ్యం, 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 ఎంగిలి ఎంగిలి. ఎప్పుడైనా ప్రపోజ్ చేసావన్నా ఐ లవ్ యూ మాధురి అనేసి? మీరు చేశారు ఎప్పుడైనా లవ్ యూ సీను, ఐ లవ్ యూ టు సీను అనేసి? ఐ లవ్ లవ్ స్టోరీస్. నా స్టార్టింగే ఐ లవ్ యూ తో స్టార్ట్ చేశాను. ఎట్లా ఆ రోజు కొంచెం
ఒక పుట్టినరోజు వేడుక జరుగుతుంది నాదే November 4th. ఓకే ఇదే పాట తను పాడింది. ఎప్పుడు ఏ సంవత్సరం? ఈ సంవత్సరం 22 November 4. 2022 ఆ గొడవలు స్టార్ట్ అయిన తర్వాతే. గొడవలు అంతకుముందు ఏం లేదు, గొడవలు స్టార్ట్ అయిన తర్వాత. మీరు ఎందుకో సార్ చెప్పాను కదా, గత జన్మ ఏమైనా ఉందో ఏమో నాకు తెలియదు. పాట పాడారు, ఇది కరిగిపోయిన కర్పూర. అప్పుడే స్టార్ట్ అయింది పాట. ఓకే, నిజంగా కరిగిపోయారు మీరు. ఆ పాటతో మీరు కరిగిపోయారు, కరిగించేలా చేశారేమో. అసహ్యం అసహ్యం వేస్తుందిరా. సార్ మా జీవితంలో మా ఇద్దరి మధ్య ఎటువంటి స్వార్థం గాని, దురాలోచన గాని, మోసాలు గాని లేవు సార్. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. జీవితాంతం వెళ్ళే ఉంటారా? భవిష్యత్తులో ఏమన్నా వివాహం చేసుకునే అవకాశం ఉందా? మరి అంటే చెప్తాను కదా, legal. మ్యాటర్స్ డీల్ అయిన తర్వాత అదొకటే కదా సార్ పెండింగ్, ఇంకేముంది. మీరు స్టార్ట్ చేశారు. వారసున్నో వారసురాలుగా చూడొచ్చు అంటారా? ఇప్పుడు మీకు వారసుడు లేడు, రాజకీయ వారసుడిని భవిష్యత్తులో దుబాడ మాదిరి గారు అందించే అవకాశం ఉంటుందా? మరీ చిన్నపిల్ల ఉందా, ఏదో చేద్దాం. రాజకీయ వారసుడిని భవిష్యత్తులో దుబాడ మాదిరి గారు అందించే అవకాశం ఉంటుందా? ముస్లిందైనా కానీ నాకు బాధల ఆలోచన కూడా ఉంది భవిష్యత్తులో జరిగితే. ఏమైందిరా? ఏడ పెళ్ళాలి కాకసాట్లు పడి సచ్చా ఉంటే నాగరాజన్నా నైనా అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆయన 53 33 సరే ఎట్లా మనలు చేసుకున్నారు, పెళ్లి చేసుకుంటారు, బిడ్డలు కంటారు. నీకు వచ్చిన బాధ ఇప్పుడు ఏ భారత రాజ్యాంగంలో రాసుడాదయా బిడ్డలు కనకూడదనే ఏ విజయసాయి రెడ్డి కల్లా కథ వెంకన్న స్వామి ఎలా రాశారో మరి తెలియదు. ఓకే, ఆ ఆలోచన కూడా ఉంది భవిష్యత్తులో ఏంట్రా ఇది జరిగితే జరగచ్చు. కరిగిపోయాను కర్పూర అమ్మ 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 అమ్మ. ఏమి పాట! ఆ పాట వినాలకే నాకు ఆ పాత రోజులు, నా కాలేజ్ డేస్ కూడా గుర్తొచ్చింది. ఆ పాట మా జీవితానికి ఎందుకు ఆ పాట గుర్తొచ్చింది? ఏమి కరిగిపోయారు ఆయనలో మీరు అసలు? గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. బాలు సూపర్ పాడారు మేడం. అసలుకి అసలు ఎందుకు కరిగిపోయారంటే ఒక్క వాక్యంలో చెప్పండి అసలుకి. చెప్తున్నాను కదా, గత జన్మలో ప్రేమికులుగా విడిపోయి ఉంటాం, ఈ జన్మలో మళ్ళీ స్వామి కలిపారు. లవ్ సింబల్ శ్రీనివాస్ గారికి ప్రేమని వ్యక్తపరచడం రాదు, కానీ అతని గుండెల్లో చాలా చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. అది నీకు చేతగాని పని. అతనికి ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం రాదు. మా ప్రేమ మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. నిజం. రాళ్ళని పూజించే దేశంలో రాతిని ప్రేమించటం తప్పేం కాదు. స్వచ్ఛమైనది అంతేనా? ఓకే, అగ్ని లాంటి మీ స్వచ్ఛమైన ప్రేమ కలకాలం ఇలాగే ఉండాలని ఓకే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. నన్ను చంపాలని కూడా ప్రయత్నం చేసి ఒకసారి డంబెల్స్ విసిరేసినారు. డంబెల్స్ నేను జిమ్ చేసే డంబెల్స్ 2 చేతులతో తెచ్చి జస్ట్ మిస్ అయింది, చిన్న ఫ్రాక్చర్ అయింది కాళ్ళకి తగిలి. ఇంకోసారి ఇంకో ప్రయత్నం, ఇంకోసారి మరొక ప్రయత్నం, చెప్పకూడదు ఇవన్నీ. ఆ ప్రయత్నాల్లో నేనే పోవాల్సిన పరిస్థితి వస్తే అది గొప్ప, ఇది గొప్ప, వాళ్ళు గొప్ప. టికెట్ ఆమెకి ఇవ్వాలని చెప్పేసి అధిష్టానికి నచ్చజెప్పి టికెట్ అప్పచెప్పేసిన తర్వాత ఇంటికి తాళం వేసేసారు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఎక్కడికి పోవాలి నాగరాజు గారు? ఇన్ని 100 మెట్లు దిగి నేను పోటీ చేయాల్సిన టికెట్ ను వాణికి అప్పచెప్పానే. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. మరి వాణి టికెట్ తీసుకుని కూడా ఇంటికి తాళం వేస్తే బ్రహ్మాండమైన బంగ్లా నేను కట్టి 6 కోట్ల రూపాయలతో నేను నిర్మాణం చేసి ఇంటికి తాళం వేస్తే ఇంటికి తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్ళలేక కాదు, కానీ నాకు ఆత్మాభిమానం అడ్డొచ్చి మరి ఇంక వెళ్ళను, ఇంకక్కడికి వెళ్ళినా నాకు సుఖం లేదని నేను లాడ్జ్లో ఉంటే మా అమ్మగారు పిలిచి
పని ఏమట్లేదు అడిగి మోసం కూడా కూడదండి. ఓన్లీ శ్రీరామచంద్రుడు వచ్చి రాజకీయాలు చేయాలి. మగవాళ్ళలో ఒక శ్రీరామచంద్రుడు మాత్రమే రాజకీయాలు చేయాలండి. ఎవరు కరెక్ట్ గా ఉన్నారు, ఎవరు పర్ఫెక్ట్ గా ఉన్నారు? అలా అయితే ఇప్పుడు మన ప్రెసెంట్ డిప్యూటీ సీఎం కూడా రిజైన్ చేసి ఇవ్వనండి. ముగ్గురు పిల్లలతో డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, ఎందుకు ఈ కామెంట్స్? పొలిటికల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ని ఎందుకు కంపేర్ చేయాలి? అప్పుడు ఒక నాయకులు ఎవరు పాలిటిక్స్ చేయకూడదు. ఇంకొక విషయం కూడా, నాకు చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు కదా, ఏంటండి మహానటన ఓవర్గా లేదు? నాయకుడిని రిజైన్ చేసి ఇవ్వనండి అయ్యా, అప్పుడు కామెంట్స్ చేయండి. మాకు మీ నాయకుడికి ఎందుకు కూర్చోబెట్టారు? మీరు వెళ్ళి పదవులు ఓట్లేసి ఎందుకు కూర్చోబెట్టారు? తను కూడా ముగ్గురు వైఫ్స్, ఒక ఆమెకి డైవర్స్ ఇచ్చి ఇంకో అమ్మాయితో లివింగ్ టుగెదర్ లో ఉంటూ ఇంకొక అమ్మాయికి ప్రెగ్నెంట్ చేస్తూ పిల్లలకంటూ ఇన్ని చేసిన డిప్యూటీ సీఎం స్థాయిలో ఎందుకు కూర్చోబెట్టారు? డిప్యూటీ సీఎం స్థాయి అంటే ఒక మంచి వ్యక్తిని కూర్చోబెట్టండి, రిజైన్ చేయండి. సో చెప్పలేదే, నువ్వు అడగలేదు కదా బావా. వృత్తిని పర్సనల్ లైఫ్ కంపేర్ చేస్తే ఆయనది ఒకవేళ తప్పు కాకపోతే నాదేలా తప్పు అవ్వదు. అది అంటున్నాను మేడం. చాలండి, చాలా మంది శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేయలేదు, పార్టీ ఏమో డిసిప్లినరీ యాక్షన్ లేదు. పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు తీసుకోవాలి? పర్సనల్ లైఫ్ ని డిసిప్లినరీ యాక్షన్ మీకుందా? మరి ఎందుకు డిప్యూటీ సీఎం హోదా ఎందుకు కూర్చోబెట్టారు? దయచేసి నేను ఇంకోటి కూడా అంటాను, ఎవరికైనా సరే నా వ్యక్తిగత విషయాన్ని పార్టీకి కూడా లింకప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని, పార్టీని, ఇందులో జగన్ ఇలాంటి వాళ్ళని రక్షిస్తాడు, ఇలాంటి వాళ్ళని కాపాడుతాడు, జగన్ ఇలాంటి వాళ్ళని ఏమీ చేయడు అని అంటాం చాలా నేరం, చాలా తప్పు అని అంటున్నాను. ఇప్పుడు ఒకవేళ అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే తప్పు అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండడం కూడా తప్పే. అది కూడా ఆయన్ని పక్కకు తప్పించాలి. నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు మేడం పవన్ కళ్యాణ్ గాని, దువ్వాడ శ్రీనివాస్ గాని, ఇంకోళ్ళు గాని లక్ష్మి గురించి కానీ లేకపోతే వంశీ గురించి కానీ నేను కూడా చాలా చెప్తా. నేను ఇప్పుడు స్టార్ట్ చేశానంటే వంశీ గారు చిన్నప్పటి నుంచి ఏం చేశాడో అవన్నీ ఓపెన్ చేస్తాను. నువ్వు మీడియా నుంచి ఓపెన్ చేస్తే నేను ప్రజాప్రతినిధిగా ఓపెన్ చేయగలను, కానీ అది మనకు అనవసరం. నీ వ్యక్తిగతం నాకు అనవసరం. నువ్వేదో దేవుళ్లాగా రాముళ్లాగా మాట్లాడతావేంటి? ఈ మాట్లాడే వాళ్ళకి చరిత్రలు తీయండి. నేను ఒక్కొక్కటి జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు.